ఏదైతే నిఫ్టీ మనకి 21,700 పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్ ట్రెండ్ వెళ్తారు అనుకున్నాం. అదే విధంగా నిన్నటి రోజున 21,700 పైన సస్టైన్ అయ్యి 850 వరకు కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్, ఒక ర్యాలీ చూసాము. కానీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి 46,000 పైన సస్టైన్ అవుతేనే తప్ప అప్ ట్రెండ్ వెళ్ళదని చెప్పాం. ఈ రోజు కూడా బ్యాంక్స్ అన్ని కూడా, బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్స్ అన్ని కూడా ఓవరాల్ గా చూస్తే పెద్దగా స్తబ్దంగానే ఉన్నాయి. అది ఎటువంటి ప్లస్ లేదు. ఓన్లీ నిఫ్టీయే బాగా ఉరకలేస్తుంది తప్ప బ్యాంక్ నిఫ్టీ మాత్రం, అంటే బ్యాంకింగ్ రంగం అంతా కూడా ఒక స్టెప్ వెనక్కి ఉందనే చెప్పుకోవాలి. కానీ ఈ రోజున మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ కూడా మార్కెట్ అయితే మాత్రం 21,800 అండ్ 850 దగ్గర సస్టైన్ అవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అక్కడి నుంచి మార్కెట్ లో ఏదైనా 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ 850 అండ్ 900 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ బడ్జెట్ సెషన్స్ రేపు అయిన తర్వాత ఎల్లుండి February 1 బడ్జెట్ సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్ లో చాలా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆచితూచి స్టెప్ వేస్తారు కాబట్టి కొంచెం కాషియస్ గా ఉంటారు. కాబట్టి ఈ రోజున మనం మార్కెట్ లో ఏదైతే 21,900 పైన నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితేనే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 850 ఆర్ 860 లో రన్ అవుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకున్న తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనకు తెలుస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం అబ్సల్యూట్లీ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. 46,000 పైన సస్టైన్ అవనంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ 46 బిలోనే 45,800, 700, 45,500 కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే నిఫ్టీ కానీ 21,900 పైన కానీ సస్టైన్ అవుతే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అంటే చూస్తే మూర్తినాయుడు గారు 2 వారాల పాటు పతనాన్ని చూసింది స్టాక్ మార్కెట్. ఒక్కసారిగా ఈ బడ్జెట్ వారంలో ఈ బడా ర్యాలీ దేనికి ఇండికేషన్? ఒక పక్క చూస్తే నిన్న ఒక్కరోజు 6 లక్షల కోట్ల రూపాయల సంపద పెరిగింది నిన్న ఒక్కరోజు. యాక్చువల్ గా అంటే ఇది మార్కెట్ లో ఇప్పుడు మనకు కొంచెం మార్కెట్ లో పుల్ బ్యాక్ అనే అనుకోవాలి తప్ప మార్కెట్ 22,000 నిఫ్టీ ఏదైతే లాస్ట్ టైం హై ఏదైతే ఉందో 22,200 పైకి వెళ్తే తప్ప మళ్ళీ మనం టేక్ ఆఫ్ అయినట్టుగా మనం మార్కెట్ ని అంచనా వేయలేం. మార్కెట్ ఏదైతే కరెక్షన్ లో 22,200 దగ్గర నుంచి ఒక కరెక్షన్ 21,300, 200 వరకు వచ్చింది. కానీ టెక్నికల్ పార్ట్ ఏదైతే ఉందో 21,100 అన్నామో అది ఇంకా టచ్ చేయకుండానే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా ప్లస్ నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ బడ్జెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ లో మార్కెట్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే స్టాక్స్ మాత్రం ఇండివిజువల్ గా మీరు చెప్పినట్టుగా ఏదైతే మనం నిన్న కూడా చెప్పుకున్నాం, టాటా పవర్ కానీ, రిలయన్స్ కానీ, నిన్న చెప్పినటువంటి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి ఈ రోజు కూడా అలాగే కొన్ని స్టాక్స్ మనం ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే ఆ స్టాక్స్ గురించి బ్యాంకింగ్ అయితే ఈ రోజు అయితే ఓన్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రమే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ SBI కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా డల్ గా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిఫ్టీలో చూసుకున్నట్టయితే మీరు ఇందాక చెప్పినట్టుగా హిండాల్కో ఒకటి మార్కెట్ లో కొంచెం ఏదైతే ఇప్పుడు 574 నడుస్తుంది కానీ ఇది 569 ఆర్ 570 ఇంకొక 5 పాయింట్స్ కొంచెం డౌన్ కి వచ్చిన తర్వాత నుంచే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి ONGC, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, BPCL ఈ స్టాక్స్ లో మీరు ఇంట్రాడేలో కొంచెం లాభపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ లో మీరు మీ యొక్క టెక్నికల్స్ ని గట్రా ఉపయోగించుకుని ఫండమెంటల్స్ గట్రా చూసుకుని ఒకవేళ ఇంట్రాడే చేయాలనుకుంటే మాత్రం ఈ రోజున ఆ స్టాక్స్ కొంచెం పెర్ఫార్మ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అప్ ట్రెండ్కి వచ్చేప్పటికి టాటా మోటార్స్ కూడా చూపిస్తున్నది, టాటా స్టీల్ అండ్ టాటా మోటార్స్. ఎస్ టాటా మోటార్స్ అన్నది యాక్చువల్ గా అది మామూలుగా ఎవర్ గ్రీన్ గా మార్కెట్ లో గత కొన్ని నెలలుగా మార్కెట్ లో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది టాటా మోటార్స్ ది. అందులో భాగంగానే ఒక ఏదైనా చిన్న రిట్రేస్మెంట్స్ వచ్చినప్పటికి కూడా లాస్ట్ ఒక 2 months నుంచి కూడా 680 దగ్గర నుంచి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో అలా టేక్ ఆఫ్ అయ్యి ముందుకు వెళ్తానే ఉంది. టాటా మోటార్స్ మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్వెస్టర్స్ కట్ట. అయితే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే టెక్నికల్స్ చూసుకుని ఈ రోజు మార్కెట్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని చూసుకుంటే ఈ రోజు టాటా మోటార్స్ కన్నా ఇంకా ముందు వరుసలో ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ONGC కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, BPCL కానీ, హిండాల్కో కానీ అలా దాంట్లో కొంచెం మనం బెట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇంకొకటి అంటే ఈ బడ్జెట్ వీక్ కాబట్టి కన్సాలిడేషన్ దిశగా నడుస్తున్నట్టు చూడాలా, కరెక్షన్ దిశగా నడుస్తున్నట్టు చూడాలా? ఎస్ ఇది కన్సాలిడేషన్ అనుకోవచ్చండి. కరెక్షన్ అనడానికి ఆల్రెడీ ఏదైతే టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు చాలా బలంగా టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి ఒక చిన్న కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఆ కన్సాలిడేషన్ లో నిఫ్టీ కానీ 21,000
500 600 500 బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే 21,100 కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కరెక్షన్ జరగడానికి అవకాశం ఎందుకు తక్కువగా కనిపిస్తుందంటే బడ్జెట్ ఖచ్చితంగా అన్ని రంగాలకు కూడా హోప్ఫుల్ గానే ఉండే విధంగా ఉంటుంది బడ్జెట్. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి దాంట్లో ప్రతిదానికి కూడా సబ్సిడీస్ కానీ వాటిని కేటాయించాల్సిన నిధులు కేటాయించడంలో కానీ చాలా ఫార్వర్డ్ గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి బడ్జెట్ మార్కెట్ ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కన్సాలిడేషన్ గానే భావించవచ్చు. కరెక్షన్ లో కన్సాలిడేషన్ కాబట్టి కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అంటే ఇంకొకటి అండి, రిలయన్స్ విలువ వచ్చేప్పటికి 19 లక్షల, అదే 19.5 లక్షల కోట్లకి వెళ్ళటం. అండ్ అండ్ షేర్ కూడా బిఎస్సిలో దాదాపు 7.34% పెరిగి 2,905 రూపాయల వద్దకు చేరిన 2,905 రూపాయల వద్ద చేరిన సమయంలో